ప్రెస్ మీట్ పెట్టడానికే కారణం. నిన్న కాంగ్రెస్ నాయకులు ఏదైతే మా మాజీ ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారి పైన, మా నాయకుల పైన ఏవైతే ఆరోపణలను ఖండిస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రథమ పౌరులు అయిన నీరజ బాలరెడ్డి గారి గురించి మీరు గెలిచి ఇంకా 15 రోజులు కూడా అవ్వలేదు మేడం, ఇంకా 5 సంవత్సరాల పండుగ ఉంది. మీరు ఇప్పుడే ఇంకా బుల్లెట్ ట్రైన్లో పోతే అంటే విమర్శల గురించి, మీరు బుల్లెట్ ట్రైన్లో పోవాల్సిన కారణము మన తాండూరుని డెవలప్మెంట్ విషయంలో మీరు బుల్లెట్ ట్రైన్లో వెళ్ళాలి. కానీ ఈ చిన్న తీసుకొని వచ్చి మా మాజీ పైలట్ రోహిత్ రెడ్డి గారి పైన విమర్శించడము, అసలు అలా జరిగిందేంటి మీకు తెలుసు మొత్తం. మా పైలట్ రోహిత్ రెడ్డి గారి గురించి చెప్పే అర్హత అనేది మీకు లేదు. ఎందుకంటే మీరు ఆయనతోటి పనిచేసింది, మా పైలట్ రోహిత్ రెడ్డి అన్న గారితో కలిసి పనిచేసింది. మీరు టీఆర్ఎస్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ అయితే మొన్నొచ్చుడు ముందైతే మీరు టీఆర్ఎస్లోనే ఉన్నారు. మీరు, మీ భర్త అయినా, అక్కడున్న కాంగ్రెస్ నాయకులైనా అందరూ టీఆర్ఎస్లో ఉన్నారు. అయితే మీకు తెలుసు గల్లీ గల్లీ పైలట్ అనే ప్రోగ్రాంలో మీరు మా రోహిత్ అన్న వెనుక మీరు నడిచింది. ఆ సమయంలో ప్రతి వాడకి రోహిత్ అన్న వెళ్ళి ఏ విధంగా వార్డులని డెవలప్మెంట్ చేయడానికి ఎంత కృషి చేసిండ్రు, మీరు దానికి తోడై మీరు కూడా మీ వార్డులో నడిచిండ్రు. ఆయన ఆప్యాయత అనేది మీకు కూడా తెలుసు, ఆయన మంచితనం అనేది మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు రౌడీజం అంటున్నారు, అప్పుడు ఈ రౌడీజం మీకు తెలియదా? మీరు కాలి నడకల చెప్పులు లేకుండా నడుస్తుంటే ఇదే పైలట్ రోహిత్ అన్న మీ కాళ్ళకు చిన్న రవ్వలు తగ్గుతున్నాయి చేతితో ఎత్తేసిన సందర్భాలు మీరు చూసిండ్రు. అదే మీ వాళ్ళని అంత మంచి అంత గొప్ప వ్యక్తి మా రోహిత్ అన్న. ఆ రోజు జరిగిన సంఘటన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అధికారం ఉందని ఇంకా 4 మా డిక్లేర్ కాకముందే మన ఎమ్మెల్యే గారు లోపల వెళ్ళేసరికి రోహిత్ అన్న కూడా సరే అది ఏంటో అడగడానికే ప్రశ్నిస్తే దానిపైన రౌడీదామని చెప్పి అంటే అడిగే అంటే ప్రశ్న అడిగితే వాళ్ళు రౌడీలా? బాలరెడ్డి గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది, బాలరాజ్ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమన్నారు? ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ, ఇంకా అది ఎన్టీఆర్ నగర్ బోగస్ ఓట్లతో గెలిచింటాను, 1000 ఓట్లు బోగస్ ఓట్లు. నేను ఈరోజు బాలరాజ్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇంకోటి సవాల్ విసురుతున్నాను. అక్కడ రాజీవ్ ఇంద్రమ్మ కాలనీలో నేను చేసిన అన్నట్టు నా ఓటైనా కానీ, నా ఫ్యామిలీ ఓట్లైనా కానీ, బయట నుంచి నేను ఒక్క ఓటు కూడా కొత్తగా నేను నా పర్సనల్గా నేను చేయించిన ప్రూఫ్ చేస్తే నేను నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తాను. పదవికి రాజీనామా చేసి మీరు ఎట్లా అయితే పోటీ చేయమంటే అట్లా పోటీ చేస్తారు, మళ్ళీ అదే మెజార్టీతో గెలిచి చూపిస్తాం. ఎందుకంటే మేము అక్కడ ప్రజల్లో ఉన్నాము, ప్రజలు దానికి మాకు మద్దతు ఇచ్చి ఇప్పుడు పోయి మీరు 30 వార్డులు కానీ 8వ వార్డులో పోయి అడగండి, 10 సంవత్సరాల పిల్లగానికి అడగండి. నేను గెలిచి 15 రోజులు కూడా రాలేదు. మీ కౌన్సిలర్ ఎవరంటే జాయిపోయాడు, అంత పేరు మేము అక్కడ సంపాదించినాం. మీరంటారు మద్యం అంటారు, మీరంటారు గాంజాయి అంటారు. అంటే మద్యం గాంజాయి అని అంటున్నారు కదా, మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది, మీరు అనే మాటలు అవి. మద్యం అనేది తాండూరు మొత్తానికి తెలుసు, ఏ వార్డులో దానికి బ్లాక్లా ఎక్కడ మంచిగా మద్యం అమ్మబడుతుంది, ఎవరి ఛాయాచిత్రాలలో ఆ మద్యం అనేది ఎక్కడ అమ్మబడుతుందో షైపూర్లో అందరికీ తెలుసు. ఆ అమ్మే వ్యక్తి కూడా ఎవరికి సంబంధించిన వ్యక్తి అనేది కూడా అందరికీ తెలుసు. మీరు మీ దగ్గర అన్ని దొంగతనాలు పెట్టుకొని, మీ దగ్గర ఇవన్నీ పెట్టుకొని మీరు మమ్మల్ని విమర్శించడం తప్పు. ఈరోజు రాజేంద్రమ్మ కాలనీలో వెళ్ళి చూడండి, మద్యం అమ్మకం అనేది ఒక్క షాప్లో జరుగుతలేదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే మా వార్డుకి అభివృద్ధి చేసి చూపెట్టండి. 36 వార్డులలో మా వార్డు అనేది చాలా వెనుకబడింది కాబట్టి అక్కడ అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నీరజ బాలరెడ్డి గారు, మీరు ప్రథమ పౌరులు, మాకు చైర్పర్సన్, మిమ్మల్ని మేము గౌరవిస్తాం.
మిమ్మల్ని మేమందరం గౌరవిస్తాం. మేము కౌన్సిలర్ 12 మంది కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. మా రోహిత్ అన్న అనేది ఇప్పటికీ కూడా ఒకరిని కింద చేసి ఒకరిని ఇచ్చేసి మాట్లాడుకుని చెప్పలేరు. ఏ పార్టీ అయినా కానీ ఆయన అందరికీ ఎమ్మెల్యే, మీరు అందరికీ చైర్మన్ కాబట్టి మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం. కానీ మీరు అభివృద్ధికి మాట్లాడకుండా ప్రతి చిన్నదానికి మీరు మాట్లాడుతూ ప్రతి చిన్నదానికి మీరు విమర్శిస్తుంటే అదనేది చాలా బాధాకరమైన విషయం మాకు. మీరు మాట్లాడుతుంటే రండి, మా వార్తకి రండి. డ్రైనేజ్ సమస్య ఎంత పెద్ద ఉంది చూడండి, రోడ్ల సమస్య ఎంత పెద్ద ఉంది చూడండి. మీరు అవన్నీ చూడకుండా మీరు చిన్న చిన్నదానికి ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా అంటే మనము చైర్మన్ పదవి మీకు వచ్చిందని మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడడం తప్పు. మీరు చైర్మన్ ఈ పదవి అనేది అన్ని కాలం ఉండదు, 5 సంవత్సరాలు ఉంటుంది, అందరూ తెలుసు. 5 సంవత్సరాల తర్వాత మన జనాలు అనేది గుర్తు చేసుకోవాలి. ఈరోజు మీరు చూడండి, కోట్రిక విజయలక్ష్మి గారిని ఆ స్టాఫ్ అయినా కానీ ప్రజలైనా కానీ ఎందుకు గుర్తు చేస్తారు? ఎందుకంటే వాళ్ళు చాలా సాఫీగా మున్సిపల్ కౌన్సిల్ మీద ఉన్నట్టు ఇది గెలిచి 15 రోజులు కూడా కాదు. అప్పుడేనా ఇంకా ముందర చాలా ఉంది, ముందర ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చేయాలి. మీరు ఇప్పుడే ఇట్లా విమర్శలు చేసుకుంటా, మీరు అభివృద్ధి చేయకుండా ఇవన్నీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే మళ్ళీ అభివృద్ధి ఎప్పుడు చేస్తారు? మీరు అభివృద్ధి పరంగా మీరు ఎక్కడొచ్చినా మేము వెంటుంటాం. కానీ అభివృద్ధి విడిచిపెట్టి మీరు చేంజ్ చేస్తే ప్రతి దగ్గర మేము అడ్డుకొని మంది రెడీగా ఉంటాం. ఎక్కడ కూడా ఏ మోసం జరిగినా మున్సిపల్లో మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం. ఇంకా కొందరు సీనియర్ నాయకులు మన రఘుపన్న గారు, ఆయన అందరూ మైనార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ, మీరు ఏ పార్టీ నుంచి వచ్చిందంటే మీరే టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. మైనార్టీ అంటే మీరేమన్నా ఎంఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళ? మీరు ఒక సెక్యులర్ పార్టీలో ఉన్నారు. అంటే మైనార్టీ మీకు ఒక్కరికే సొంతమా? ఈరోజు 36 వార్డులలో అత్యధిక ఎక్కువ మెజార్టీ ఉన్న వార్డు నా వార్డు, మైనార్టీలు ఉన్న వార్డు. మరి అక్కడ మీరు వచ్చి మీరు 3-4 సార్లు కూడా మీరు స్పీచ్ ఇచ్చిండ్రు, కానీ అక్కడ ప్రజలు మీకు బుద్ధి చూపించారు. మీరు ఎప్పుడైనా కానీ మీరు అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా ఎంపీ ఎలక్షన్ అయినా ప్రతి ఎలక్షన్లలో ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తారు తప్ప మీరు ఒక్కసారన్నా ప్రజల దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏంటి అడిగినరా మీరు ఎప్పుడన్నా? మన అబ్దుల్ రజాక్ సార్ కూడా మాట్లాడారు. ఆయన 29 వార్డు నుంచి మీరు తెలిసిందంటే అక్కడ ఏం పనులు ఉంటాయి? అరే మీరు ఒక చేత అయితే మీకు అందరికీ మాలాంటి మాస్ వార్డులకు వచ్చి అక్కడ అనేది అభివృద్ధి చేసి చూపెట్టండి. బోగస్ రోడ్లు ఎవరి దగ్గర ఉన్నాయి అవి కూడా మీరు తెలిసి చూపిస్తా. మీకు దమ్ముంటే మీరు నాతో సూటిగా వచ్చి మాట్లాడండి. ఏ వార్డులో బోగస్ రోడ్లు ఉన్నాయో, ఎవరెవరు బోగస్ రోడ్లతో తెలిసి అందరికి తెలుసు. మీరు అధికారంలో ఉండి బోగస్ రోడ్లు చెప్పడం తప్పు. మీరు చేసే అభివృద్ధి పనుల గురించి మాట్లాడండి. మేము చెప్తాం మా లీడర్ రోహిత్ అన్న చేసిన అభివృద్ధి పనులు ఏమిటంటే పల్లె పైలట్, గల్లీ పైలట్ అనే ప్రోగ్రాంలలో మీరు చూసిండ్రు, తాండూరు ప్రజలు చూసిండ్రు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేసిండ్రు. ఈరోజు మీరంటారా? ఇంకోరు మేడం గారు పాపం ఆమెకు ఇక నాకు అవ్వస్తుంది, ప్రెస్ మీట్కి కూడా పిల్లలు ఆమె. మీ పరిస్థితి అట్లా ఉంది. మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు. కనీసం మీ వార్డు నుంచి ఒక కౌన్సిలర్ని కూడా మీకు గెలిపించలేకపోయింది. మీరు ప్రజలలో ఏం చేస్తారు? ప్రజల కోసం ఏం చేస్తారు? మీరు ఆంక్షల పైన ఫోకస్ పెట్టండి. ఈ ఎమ్మెల్యే గారు వస్తే ఆయన ఇంటా పోయి తిరిగి ఫోటో దిగడం కాదు. రాజకీయం అంటే, సోషలిజం అంటే, పొలిటికల్ పేరు మీరు మారుస్తున్నారు. పొలిటికల్ అంటే ప్రజాసేవ. ఏ విధంగా మీరు ప్రజాసేవ చేస్తుంది? సూటిగా అడుగుతున్నాను కాంగ్రెస్ నాయకులకు అందరికీ, మీరు ఏ విధంగా ప్రజాసేవ చేస్తుంది? మీరు చెప్పిన సేవల గురించి చెప్పండి, ప్రజల్లో ఆ సేవ గురించి చెప్పండి. కానీ ఆయన ఇచ్చేసి ఈయన ఇట్లా చేసి అది కాదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. మన ప్రభాకర్ అన్న కూడా మాట్లాడినంట.
ఆయన సంబంధం లేని విషయం. అరే మా పార్టీకి సంబంధించిన అంటే మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి, వరాల శ్రీనివాస్ రెడ్డి, ఆయనకి అక్కడ వాటి నుంచి నిలబెట్టడానికి కూడా అంటే ఆయన ఏమంటే కూడా రాకపోతే ఆయన ఒకరిని నిలబెట్టి ఆయన వెంటుండి గెలిపించింది. ఆ సత్తా మా బీఆర్ఎస్ పార్టీ, ఆ సత్తా మా బీఆర్ఎస్ నాయకులు. మీరు ఒక కౌన్సిలర్ ఉండి మీ ఇంట్లో మీరు తలుచుకుంటే మీ అమ్మందరూ నిలబెట్టేసుకుంటారు, కానీ మీ వల్ల కాలేదు. ఎందుకంటే మీరు ప్రజల సమస్యని ఏం చేయలేదు. మీ మనసులో తెలుసు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోరని. ఎందుకురా దేవుడా నిలబెట్టి ఎందుకు మనము 200-100 ఓట్లు తీసుకొని మందిలో మీ బద్దాలు వాడడం కంటే హాయిగా దుప్పటేసుకొని ఇంట్లో అంటున్నారు. దుప్పటేసుకొని ఇంట్లో అంటున్నారు. కనీసం కాంగ్రెస్ నుంచి ఎవరన్నా నిలబెడితే వాడిని ఇంట కూడా తిరగని చెప్పి కూడా కాదు. ఎందుకంటే మీకు తెలుసు ప్రజల్లో వెళ్తే ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు, మీరేం పని చేసినా అడుగుతారు. కావున నేను ఒకటే చెప్తున్నా, ఇంకా నాకు కూడా పనులు చాలా ఉన్నాయి. మేము కూడా ఎందుకంటే కౌన్సిలర్గా ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజల్లో వాటిల్లో మా పనులు ఎక్కువ ఉన్నాయి. మీరు మళ్ళీ ఇట్లా విమర్శ చేసుకుంటా పోతే మా పనులు ఖరాబ్ చేసుకొని మీకు సమాధానాన్ని పని కూడా మాకు కూడా టైం ఎక్కువ లేదు. మేము ఇప్పుడు ప్రజల్లో ఉంటాము. మీరు అవసరమైతే వాళ్ళ కోసం మీరు రండి, మీ తోడు మేము ఉంటాం. చైర్మన్ గారు మా వార్డులలో మాస్ వార్డులను మీరు ఎంచుకోండి, అక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యల గురించి మాట్లాడండి. ఆ దాంట్లో మీరు సహకరించకపోతే మమ్మల్ని విమర్శించండి అని ఒకటే చెప్తున్నాము. ఈరోజు ఈ పత్రికా ముఖంగా నేను ఒకటే చెప్తా, మా ప్రజల సమస్యలకు మీరు అడ్డొచ్చినా మేము పెట్టే దాంట్లోకి ఎజెండాలకు మీరు దానికి హామీ ఇవ్వకపోయినా మేము ఊరికెనేది లేదు. మా దగ్గర జనబలం ఉంది, మాకు సమస్యల్ని మీరు తీర్చక ఇవన్నీ వేస్ట్ ప్రెస్ మీట్లు పెట్టి వృధాగా మీ టైం ఖరాబ్ చేసుకోకండి. ప్రజల్లోకి రండి. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే మేము అవసరమైతే మీ ఛాంబర్నైనా మీ ఇంట్లో అయినా మేము ముట్టడి చేస్తాం, మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తాం. మీరు మా మాజీ ఎమ్మెల్యే పైన చెప్పే విమర్శలన్నీ, ఆరోపణలన్నీ తప్పు. మీరు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ఒక హీరోయిజం చూపెట్టడానికే అంటే ఒక ముప్పు ఏమంటారు అది మెప్పు తీసుకోనికే మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టకండి. మీరు ఒకవేళ ఎమ్మెల్యే దగ్గర మెప్పు తీసుకోవాలనుకుంటే ప్రజల సమస్యలను తీర్చండి. దేవుడు మీకు ఆటోమేటిక్గా మెప్పు ఇస్తాడు. ఏమంటారు అది ఇంకా అన్నీ దొరుకుతాయి. సరే, నాయకులందరికీ నేను కోరుకున్నట్టు ఒకటే, మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే మేము వింటుంటాము. మీరు ఏది కొన్ని ఆరోపణలు చేస్తే మా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి పైన కానీ మా పైన కానీ అభివృద్ధికి అడ్డుపడితే మేము దేనికి సహించము. మీరు ఇన్ని కేసులు పెట్టినా, మీరు మా పైన ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఏం చేసినా మేము ఊరుకునేది లేదు. ఇలా కేసులు పెడితే న్యాయస్థానం మాకుంది, మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఒకవేళ మేము తప్పు చేస్తే శిక్షించబడతాం, ఒకవేళ తప్పు చేయకపోతే న్యాయం అనేది మనం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.